వర్కర్ 1 అనేది మళ్ళీ అప్ వచ్చేసింది అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు నా వర్కర్ 4లో నేను టీపీటీ కాకుండా రీజియన్ చెన్నై అని తీసుకున్నాను. రీజియన్ చెన్నై అని తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఇట్లాంటి సిట్యుయేషన్‌లో నాకు ఇదేనా లిమిటేషన్? నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్‌కి లిమిటేషన్ ఏంటి? ఇప్పుడు ఇలా నేను యూనిక్ లేబుల్స్ తీసుకుంటే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? తిరుపతిలో డిప్లాయ్ అవ్వాలి. ప్లస్ చెన్నై, చెన్నై లొకేషన్‌లో కూడా డిప్లాయ్ అవ్వాలి నా పాడ్స్. సో, ఈ 2 మ్యాచెస్, ఈ రెండిటిని మ్యాచ్ నోడ్ సెలెక్టర్ ఆర్ నోడ్ లేబుల్ ఆర్ నోడ్ సెలెక్టర్‌కి లిమిటేషన్. ఇది చేయలేను. ఓకేనా? ఇది ఎగ్జిక్యూట్ చేయలేదు. అంటే తిరుపతి అనే వర్కర్‌లో డిప్లాయ్ అవ్వాలి. ప్లస్ చెన్నై అనే వర్కర్‌లో కూడా డిప్లాయ్ అవ్వాలి. అది అలా జరగదు వర్కర్‌లో. అది నా లిమిటేషన్. అలానే ఇక్కడ ఏదైతే మనకి మ్యాచ్ అవుతుందో నోడ్ బేస్డ్ ఆర్ నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ ఏదైతే మ్యాచ్ ఉందో దాన్ని నేనేమంటాను ఈక్వాలిటీ బేస్డ్ మ్యాచింగ్ అంటాను. సో, ఇక్కడ నేను కుబర్నెటిస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డాక్యుమెంటేషన్‌లోకి వెళ్లి ఇక్కడ నేను లేబుల్స్ అండ్ సెలెక్టర్స్ టైప్ చేస్తాను. సో, లేబుల్స్ అండ్ సెలెక్టర్స్‌లోకి వెళ్లి ఇక్కడ మీరు జస్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి ఈక్వాలిటీ బేస్డ్ మ్యాచింగ్. సో, మనము నోడ్ బేస్డ్ నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్, నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ మనం యూజ్ చేసిన మ్యాచింగ్ ఏంటి? లేబుల్ మ్యాచింగ్ ఏంటి? ఈక్వాలిటీ బేస్డ్ మ్యాచింగ్. ఇది ఈక్వాలిటీ బేస్డ్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. నా కీ రీజన్ అయితే నా వాల్యూ కూడా తిరుపతే ఉండాలి. ఇది నా ఎగ్జాక్ట్ మ్యాచ్. సో, ఇలా కాకుండా తిరుపతి ఆర్ చెన్నై అది మనం చేయలేము. ఎందుకు చేయలేము? ఎందుకంటే నా నోడ్ లేబుల్ షెడ్యూలింగ్ ఆర్ నా నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ ఏం యూజ్ చేస్తుంది లేబుల్ సెలెక్టింగ్‌కి? ఈక్వాలిటీ బేస్డ్ మ్యాచింగ్‌ని యూజ్ చేస్తుంది. ఓకే. సో, ఇది నా లిమిటేషన్ అన్నమాట. నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్‌లో. సో, అందుకనేసే ఇప్పుడు మనకి కొత్త షెడ్యూలింగ్ అయితే వచ్చింది. సో, ఆ కొత్త షెడ్యూలింగ్ ఏంటి? ఎఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీ. ఇది నా ఎఫినిటీ. ఇది నా యాంటీ ఎఫినిటీ. ఇది నా ఎఫినిటీ. ఇది నా యాంటీ ఎఫినిటీ. సో, ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీలో మనకి ఎలా అయితే ఈక్వాలిటీ బేస్డ్ మ్యాచింగ్‌లో నాకు ఒక 3 ఆపరేటర్స్ ఉన్నాయి. ఈక్వల్స్ టు, డబుల్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు అని. అలానే నాకు నా ఎఫినిటీలో కూడా నాకు ఒక 4 ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. సో, ఆ 4 ఆపరేటర్స్ ఏంటి? ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసి ఇన్ అనే ఆపరేటర్. సెకండ్ ఆపరేటర్ వచ్చేసి ఎగ్జిస్ట్.